కీర్తనల గ్రంథం 27వ కీర్తన 5వ వచనం. ఆపత్కాలమున ఆయన తన పర్ణశాలలో నన్ను దాచును, తన గుడారపు మాటున నన్ను దాచును. ఆశ్రయ దుర్గము మీద ఆయన నన్ను ఎక్కించును. వీళ్ళరా, దేవుని వాగ్దాన వాక్యము. భక్తుడైన దావీదు అనేక సార్లు అనేక ఆపదల గుండా వెళ్ళినప్పుడు దేవుడు తనను ఏ రీతిగా శత్రువుల చేతికి చిక్కకుండా తనని కాపాడాడో అనుభవపూర్వకంగా చెప్పుచున్నాడు. నీవు కూడా ఆయన మీద ఆనుకున్న ఎడల, ఆయన యందు నమ్మిక ఉంచిన ఎడల, మన ఆపద సమయాలలో తప్పకుండా ఆయనే మనకు ఒక పర్ణశాలగా ఉండి మనల్ని అపవాది యొక్క దృష్టి నుండి, దాడి నుండి తప్పించి క్షేమము దయచేయగలడు. ప్రార్థన. సకల ఆశీర్వాదములకు కారణభూతుడైన మా దేవా, మీకు వందనాలు, స్తోత్రాలు. మీ వాగ్దాన వాక్యమును బట్టి వందనాలు. ఈ వాగ్దాన వాక్యం విని ప్రార్థనలో ఏకీభవించిన ప్రతి ఒక్కరిని మీరు దీవించండి, ఆశీర్వదించండి. ప్రభు, మా ఆపద వేళలో మా వెంట ఉండి మాకు ఒక పర్ణశాలగా ఉండి ప్రతి విధమైన సాతాను యొక్క దృష్టి నుండి, అపవాది యొక్క దాడుల నుండి మమ్మల్ని కాపాడుతూ ఆశ్రయదుర్గముగా మీరు ఉన్నందుకు వందనాలు, స్తోత్రాలు. మీ నామమునికే మహిమ చెల్లిస్తున్నాను. ప్రభువా, ప్రార్థనలో ఏకీభవించిన వారిలో ఎవరైతే ప్రభా ఆపదలలో, ఇబ్బందుల్లో ప్రభా ఉన్నారో, సహాయము కొరకు వేచి ఉన్నారో వారందరినీ మీరు జ్ఞాపకం చేసుకునండి. వారికి మీరు తోడుగా ఉండండి. వారి ప్రతి అవసరత మీరు తీర్చండి. మీ హస్తము తోడుగా ఉంచండి. మీరే మహిమ పొందండి. మీకే వందనాలు, స్తోత్రాలు చెల్లించుతూ, మీకే స్తుతులు చెల్లిస్తూ యేసు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్.